హలో స్టూడెంట్స్, మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగో ఫంక్షన్స్. అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగో ఫంక్షన్స్ అంటే we know that for any theta belongs to R, -1 less than or equal to sin theta less than or equal to 1. దీని రేంజ్ ఎప్పుడు సైన్ ఫంక్షన్ రేంజ్ ఎప్పుడు కూడా -1 నుంచి 1 వరకు ఉంటుందని చెప్పేసి మనం ఆల్రెడీ గ్రాఫ్లోనే చెప్పాం. దాని రేంజ్ కూడా మనం గ్రాఫ్లో చూపించాం. ఆల్రెడీ రేంజ్ కూడా మనకి ఆల్రెడీ ఒక టేబులర్ ఫామ్లో మనకి రేంజెస్, పీరియడ్స్ ఇవన్నీ కూడా డొమైన్ కూడా మొత్తాన్ని చెప్పుకున్నాం. దాంట్లో చూడండి, -1 దాని రేంజ్ ఎక్కడ వరకు ఉంటుంది? -1 నుంచి 1 వరకు ఉంటుంది. అంటే దీని మినిమం వాల్యూ అంటుందంట. మినిమం వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత? -1. అలాగే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. వీటిని మనం ఏమంటాం? ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని చెప్పేసి కూడా అంటాం. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే బాటమ్ అంటే మినిమం ఎంత వాల్యూ ఉంది, అలాగే మ్యాక్సిమం ఎంత వాల్యూ ఉందో వాటిని చూస్తాం మనం. వాటిని మనం ఏమంటాం? ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. సిమిలర్లీ కాస్ థీటాకు కూడా -1 less than or equal to cos theta less than or equal to 1. కాస్ థీటా రేంజ్ కూడా అంతే కదా. కాస్ థీటా కూడా రేంజ్ అంతా -1 నుంచి 1 వరకు ఉంటుంది. అలాగే మినిమం వాల్యూ అంతా -1, అలా మ్యాక్సిమం వాల్యూ అంతా 1. అంటే సైన్ థీటాకి కాస్ థీటాకి కూడా మినిమం వాల్యూ -1, అలాగే మ్యాక్సిమం వాల్యూ అంత అంటే 1. ఓకేనా? వీటిని మనం ఏమంటాం? ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని చెప్పేసి కూడా అంటాం. ఓకేనా? ఈ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూకి సంబంధించి ఒక థీరం కూడా ఒకటి ఉంది. థీరం ఏంటంటే థీరం రాసుకోండి. థీరం ఏంటంటే if a, b, c belongs to R such that a square plus b square not equal to 0, then the maximum and minimum values of a sin x plus b cos x plus c or c plus square root of a square plus b square and c minus maximum and minimum square root of a square plus b square respectively. ఇవి a plus b plus c బిలాంగ్స్ టు ఆర్ రియల్ నెంబర్స్ అయితే, a square plus b square నాట్ ఈక్వల్ టు 0 అయితే, దెన్ ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ a sin x plus b cos x plus c ఆర్ c plus square root of a square plus b square and c minus a square plus b square రెస్పెక్టివ్లీ. అంటే ఈ థీరంకి మీనింగ్ ఏంటంటే a sin x plus b cos x plus cకి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ c plus square root of a square plus b square and c minus a square plus b square మినిమం వాల్యూ అని చెప్పేసి అన్నాడు.
దాన్ని మనం ప్రూవ్ కూడా చేయొచ్చు. ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్ ఏంటంటే దీనికి ప్రూఫ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థీరం. ఇది క్వశ్చన్స్ చాలా వస్తాయి దీంట్లో కూడా. ఇప్పుడు ఏ sin x కన్సిడర్ ఏ sin x ప్లస్ b cos x తీసుకున్నాం అనుకోండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్తో మల్టిప్లై చేసి దీన్ని డివైడ్ చేయొచ్చు. ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ sin x ప్లస్ b బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ కింద. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ని మల్టిప్లై చేసి డివిజన్ చేశాను. ఎందుకు చేశాను అలాగంటే ఎందుకు చేసాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఉందనుకోండి, ఏ బై ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కంపల్సరీ మనకి ఏ మీద ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ ఏ మీద ఎక్కువ ఉన్నప్పుడు ఏ బై సమ్ గ్రేటర్ దెన్ ఏ నెంబర్తో మనం డివిజన్ చేసినప్పుడు అది ఎప్పుడు కూడా లెస్ దెన్ 1 ఉంటుంది. ఎప్పుడు కూడా 1 కంటే వాల్యూ ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది ఇది. ఎందుకని ఏ కంటే ఎక్కువ నెంబర్తో మనం డివిజన్ చేస్తే ఇట్స్ ఎ ఫ్రాక్షనల్ నెంబర్. ఫ్రాక్షన్ నెంబర్ కంపల్సరీ ఫ్రాక్షన్ నెంబర్ మాత్రమే వస్తుంది. గ్రేటర్ దెన్ 1 ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఏ కంటే డినామినేటర్ ఎక్కువ కాబట్టి. సో అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ ఎ పాజిటివ్ నెంబర్, ఎందుకంటే అండర్ రూట్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ నెంబర్ వస్తుంది కంపల్సరీ. ఓకేనా. ఏ బై అంటే ఏ కంటే ఎక్కువ నెంబర్తో మనం డివిజన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను ఏ కంటే ఒకటి కంటే ఎక్కువ నెంబర్ పెద్ద నెంబర్ రాదు. లెస్ దెన్ 1 ఉంటుందంటే పాజిటివ్ నెంబర్ అయి ఉంటుంది. అలాగే బీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కూడా ఒకటి కంటే తక్కువ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే దీన్ని ఇప్పుడు ఇలా మనం రాసుకున్నప్పుడు ఈ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ని లెట్ మనం ఏమనుకోవచ్చు అంటే లెట్ మనం దీన్ని కాస్ ఆల్ఫా అనుకున్నాం అనుకోండి. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో మనం ఈ టర్మ్ని మనం రాసుకోవచ్చు. ఎందుకంటే లెస్ దెన్ 1 ఉంది కాబట్టి వాటికంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇలా మనం రాసుకోవచ్చు. అలాగే ఇది కాస్ ఆల్ఫా అనుకుంటే ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, సైన్ ఆల్ఫా అయిపోతుంది. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఎందుకని మనకు ఫ్రమ్ ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకు గుర్తుండే ఉంటుంది, డెఫినెట్గా గుర్తుండాలి, గుర్తు పెట్టుకోవాలని కూడా చెప్తున్నాను. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ ఎనీ యాంగిల్ ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ థీటా ఇట్ విల్ బీ వ్యాలిడ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పాను, చాలాసార్లు స్ట్రెచ్ చేసి చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఆ విషయాన్ని ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 1 వచ్చిందనుకో, ఖచ్చితంగా మన సైన్ థీటా కాసుల్లోకి ఈ టర్మ్స్ మనం రాసుకోవచ్చు కంపల్సరీ. ఇది వస్తుందో లేదో చూస్తే ఒకసారి చూడండి. దీన్ని స్క్వేర్ చేయండి. ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ బీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది స్క్వేర్ చేసాక చూడండి, ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ బై ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఇది బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఇది ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 1. అంటే దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 1 వస్తుంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇప్పుడు ఈ టర్మ్ని మనం కాస్ అనుకోవచ్చు, ఈ టర్మ్ని మనం సైన్ అనుకోవచ్చు, లేదంటే దీన్ని సైన్ ఆల్ఫా అనుకోవచ్చు. దీని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాసుల్లో ఈ నెంబర్ని మనం వీ కెన్ రైట్, నో ప్రాబ్లం, మనం రాసుకోవచ్చు. ఎందుకంటే వాటి యొక్క స్క్వేర్ని చేసి సమ్ చేస్తుంటే మనకి 1 వస్తుంది కాబట్టి ఫ్రమ్ ఫస్ట్ బేసిక్ ఐడెంటిటీ నుంచి దీని నుంచి మనం ఈ నెంబర్లని ఏదైతే ఉన్నాయో వాటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లు కాసుల్లోకి మనం రాసుకోవచ్చు అని అర్థం అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు అలా రాస్తే ఏమవుతుంది, ఏ సైన్ ఎక్స్
ప్లస్ బీ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ దీన్ని ఏమనుకున్నాం మనం కాస్ ఆల్ఫా అనుకున్నాంగా కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఇది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఉంది కాబట్టి సైన్ ఏ ప్లస్ బి కింద రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ ఆల్ఫా కింద దీన్ని మనం రాయొచ్చు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? మీకు అర్థమవుతున్న కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ని మనం ఏం రాయొచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. ఇలా రాయొచ్చు ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ దీన్ని ఇలా రాయొచ్చు. ఇలా రాస్తే ఏమవుతుంది ఇలాగన్నా రాయొచ్చు ఆర్ లేదంటే ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ కాసుల్లో కూడా రాయొచ్చు కాస్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా అని కూడా మనం రాయొచ్చు. ఎందుకని ఇందాక మనం కాస్ ఆల్ఫా అనుకున్నాం కదా, ఇది కాస్ ఆల్ఫా అనుకోదా, దీన్ని సైన్ ఆల్ఫా అనుకోవచ్చు, దీన్ని కాస్ ఆల్ఫా అనుకోవచ్చు. ఇదేమవుతుంది సైన్ ఆల్ఫా అంటే సైన్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి అంటే ఇదేమవుతుంది కాస్ ఎక్స్ మైనస్ ఆల్ఫా కదా, అంతేనా? ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది కాబట్టి సారీ ఇదేంటిది ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇది ఎక్స్ మైనస్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. ఇది క్లియర్? అంటే మనం ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ని మనం ఇన్ టర్మ్స్ దీంట్లోకి ఇలాగన్నా రాసుకోవచ్చు ఇలాగన్నా రాసుకోవచ్చు. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చేయవచ్చు ఎలా రాయొచ్చు ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని తీసుకుంటే ఈ సైన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఉంది కదా, సైన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా అంటే సమ్ తీటా, ఇది మొత్తం సమ్ తీటా అనుకుంటే ఇది ఏమవుతుంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దీని రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది -1 నుంచి 1 వరకు కదా ఉంటుంది, ఆల్రెడీ చెప్పుకున్నాగా. అప్పుడు మరి దీని వాల్యూ ఎంత ఉంటుంది, దీని మొత్తం వాల్యూ ఎంత ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్తో మల్టిప్లై చేసాను, మొత్తం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా. ఇది ఇంకోసారి రాసుకుంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, మినిమం వాల్యూ ఎంత ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనమాట. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు మనకి అసలు యాక్చువల్గా మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ఇది మొత్తం ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది కదా, దీని మినిమం వాల్యూ అంతా స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇది ప్లస్ సితో యాడ్ చేయండి, ఒక ప్లస్ సిని యాడ్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సైన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ యొక్క మినిమం వాల్యూ ఇది ఏమవుతుంది మ్యాక్సిమం వాల్యూ ఇది అవుతుంది అనమాట. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా. లేదంటే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. ఇదేమవుతుంది ఇప్పుడు ఇది మినిమం వాల్యూ అవుతుంది, ఇదేమవుతుంది ఇది మ్యాక్సిమం
మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అంటే ఫ్రమ్ ది థియరం మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ a sin x b cos x ప్లస్ సి ఆర్ ఏంటిది మ్యాక్సిమం వాల్యూ అంతా సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండ్ సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఆల్రెడీ ఇది ప్రూవ్ చేసాం కాబట్టి ఓకేనా. ఇది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ఫర్ ది పర్టికులర్ దిస్ ఎక్స్ప్రెషన్ ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ ఒక చూడండి కావాలంటే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 1లో 3 sin x మైనస్ 4 cos x ఉందనుకోండి. దీనికి ఫైండ్ మ్యాక్సిమం మ్యాక్స్ అండ్ మినిమం వాల్యూస్ అని అనుకోండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ ఎంత -3, అలాగే సి ఈజ్ ఈక్వల్ టు సి ఇక్కడ మనకి ఏమలేదు కాబట్టి 0. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి అంటే 0గా 0 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే 3 స్క్వేర్, ఇది బి అంటే -4 హోల్ స్క్వేర్. 0 అంటే నో ప్రాబ్లం, 0 ఏం రాయం కాబట్టి 9 ప్లస్ 16 దట్ ఈజ్ రూట్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది మ్యాక్సిమం వాల్యూ. అలాగే మినిమం వాల్యూ ఎంత అవుతుంది, మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి అంటే 0, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 3 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0 మైనస్ కాబట్టి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 25 దట్ ఈక్వల్ టు -5. ఇదేంటిది మనకి మినిమం వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఫంక్షన్ ఓకేనా. ఇలాగ ఏంటంటే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఒక్కోసారి క్వశ్చన్లు ఏమంటాడంటే రైట్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అని చెప్పేసి కూడా అంటాడు. అలాగే ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మన ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో మనం ఎలా రాసాం ఇక్కడ చూడండి. ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి, ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ని ఎలా రాసాం చూడండి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాసాం, అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ కాసుల్లోనూ రాసాం. ఈ విధంగా మనం ఇటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ యాంగిల్ రాయమన్నాడు అనుకోండి, దానికి కూడా మనం ఏం చేస్తాం, ఈ విధంగా రాయాలి. ఎలా రాస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చూసారా, ఏబీ వాల్యూస్ ఎంత చూసుకొని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి దాంతో మల్టీప్లస్ డివిజన్ చేసి ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి కాసుల్లోకి కన్వర్ట్ చేసుకొని రాయాలి. ఓకేనా. ఓకే, I hope this concept is clear to you. Okay na? We will meet in the next class.